హలో గాయ్స్, అందరికీ ఒక కొత్త వీడియోలోకి అయితే నమస్తే. సో ఇవాళ మన రెడ్ ఇయర్స్ లెటర్ గానే చూపిపోతున్నాం. వీడైతే ఉన్నాడు కదా, చూడండి, మూలైతే ఉన్నాడు. వాడు వచ్చేసి ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు ఈ బాక్స్ నుంచి బయటకైతే దూకేయడానికి. బట్ వాడి వల్ల అయితే అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎక్కేసి అయితే ఇక్కడ నుంచి ట్రై చేసిండు, అవ్వట్లేదు. బట్ అటు సైడ్ ఒక గుంత అయితే ఉంది, వాడైతే అందులో పడిపోకూడదని స్టోన్స్ అయితే పెట్టాను. ఎందుకంటే పడిపోతుంటే ఎక్కలేకపోతున్నాడు పైకి బాస్కింగ్ కోసం. సో అందుకని స్టోన్స్ పెడితే ఆ స్టోన్స్ని కూడా వీడైతే మెట్లు అనుకుని అయితే చూడండి చూసాడా ఎట్లా చూస్తున్నాడు. మనం చూడగానే ఆగిపోతాడు అనమాట, మనకు తెలిసిపోతుంది వాడు ఎక్కేస్తున్నాడని. బట్ ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు పైకి ఎక్కడం. సో ఇదే వీడి పని రోజంతా ఇంతే. వాడైతే చూడండి, కెమెరా ఇటు తిప్పా కాబట్టి ఎక్కేసినప్పుడు దగ్గర తీసుకెళ్తా చూడండి. సో ఇలా మనం వస్తున్నాను కదా తెలిస్తే చాలు, అసలు మూమెంటే ఉండదు అనమాట కాసేపు. సో చూసారు ఎట్లా చూస్తున్నాడు, అటు చూశాడు, మనల్ని చూస్తున్నాడు రైట్ సైడ్ అయితే. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ అయితే ట్రై చేస్తాడనమాట. సో ఇంతే వాడి పని అంటే ఇంతే. అసలు ఫుడ్ కూడా తీసుకోలేదు కదా, తెచ్చి 1 డే అవుతుంది కానీ ఫుడ్ 2 pallets అవి కూడా తీసుకోలేదు. సో కొంచెం నేను చాట్‌జిపిటిలో చూస్తే ఏంటంటే ఒక 3-4 డేస్ స్ట్రెస్లో ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో ఫుడ్ అయితే ఇవ్వద్దు, బట్ చూడండి ఒక్కొక్క ప్యాలెట్ వేసి డైలీ అని చెప్పేసి అన్నారు. సో అది చేద్దామని చెప్పేసి లైట్ తీసుకున్నాను, ఇంకా వీడిని స్ట్రెస్ రిలీఫ్ అయితే చేద్దామని. సో ప్రస్తుతానికి అయితే ఇది గైస్ వీడి సెటప్. ఈ బాక్స్ అయితే స్పెషల్గా టర్టిల్ కోసమే బాక్స్ ఇది కొన్నాను. సో నాకు ఎంత పడిందో మీకు అయితే చెప్తున్నా చూడండి. రెడ్ ఇయర్స్ లెటర్ అనేది నాకు వచ్చేసి ఒక సింగిల్ పీస్ కాయిన్ సైజ్ పీస్ నాకు 900 అయితే పడింది గైస్. అసలు నేను ఎంతో ఎక్వేరియం షాప్కి వెళ్ళేటప్పుడు 200-300 ఉంటుంది మహా అయితే అనుకొని వెళ్ళాను. బట్ అంత చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. బట్ అయినా సరే టర్టిల్స్ మీద ఉన్న ఇష్టం అయితే తీసేసుకున్నాం అనమాట. ఈ బాస్కింగ్ బాక్స్ అయితే ఉంది కదా, ఇది నాకు ఒక 200-250 అయితే పడింది అంతే. సో ఇవి రెండే తీసుకున్నా. అండ్ ఈ ఎక్వేరియంకి లైట్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో కౌంట్ రాదు. బట్ అయినా సరే దీని రేట్ వచ్చేసి కూడా చెప్తున్నా, నేను ఎక్కువ వీటితో పాటు తీసుకున్నా కాబట్టి తగ్గించిండు, 275-250కి ఇచ్చిండు అనమాట. సో ఈ 3తో పాటు నేను వచ్చేసి టర్టిల్ ఫుడ్ కూడా తీసుకున్నా. ఇదనమాట. ఇది వచ్చేసి నాకు చాలా చీప్గా అయితే వచ్చింది, 60-70 తీసుకున్నారు అంతే దీనికి. సో నెక్స్ట్ అయితే మంచిది తీద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఫస్ట్ మెయింటైన్ చేస్తే కనుక, సర్వైవ్ అయితే కనుక నెక్స్ట్ మంచి ఫుడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇదనమాట టోటల్గా అయిన ఖర్చు నాకు ఆల్మోస్ట్ 1500 అయితే అయింది వీటన్నిటి కలిపి. సో ఎట్లుందో కమెంట్ చేయండి. సో మీకు ప్రైజెస్ కూడా చెప్పేస్తా కదా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.